హిందూ ధర్మం ప్రేక్షకులకు టీవీ5 ప్రేక్షకులకు మా నమస్కారం. ఈరోజు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆర్ట్ ఆఫ్ లివింగ్ నుంచి శ్రీ రవిశంకర్ గురుదేవుల వారిచే స్థాపింపబడిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ నుంచి మేము ముగ్గురం ఇక్కడికి వచ్చి మీ అందరి కోసం మన కోసం యోగా కార్యక్రమాన్ని ప్రదర్శించబోతున్నాము. మొదటగా ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడదాం. అందరం నమస్కార ముద్రలో కూర్చుందాం. చక్కటి చిరునవ్వుని ముఖంపై ఉంచుకుందాం. కళ్ళు మూసుకుందాం. చక్కటి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా వదలండి. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకుని నెమ్మదిగా వదులుతూ మనస్సుని శరీరాన్ని ప్రశాంతంగా ఉండే స్థితికి తీసుకువెళ్ళండి. ఇప్పుడు ప్రార్థన. సంగచద్వం సంవదద్వం సంభో మనాంసి జానతాం దేవాభాగం యథా పూర్వే సంజానాన ఉపాసతే సంజానాన ఉపాసతే సంజానాన ఉపాసతే. విశ్రమించండి. ప్రథమంగా ఇంటర్నేషనల్ యోగా డేకి ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఒక ప్రోటోకాల్ అంటూ ఇచ్చారు. ఆ ప్రోటోకాల్ చేసే ముందు తేలికపాటి వామప్ చేద్దాం. ఓకే, ముందుగా జస్ట్ చేతులు షేక్ చేయండి. షేక్ 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 థరోలీ విత్ ఏ స్మైల్ ఆన్ ద ఫేస్. చక్కగా షేక్ 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 షేక్. నిద్రపోతున్న సెల్స్ అన్నిటినీ మేల్కొల్పండి. అండ్ రిలాక్స్. చేతులు అరచేతులు మోకాళ్ళపై పెట్టి అరచేతులు ఆకాశం వైపు, అరచేతులు మోకాళ్ళపై పెట్టి నెమ్మదిగా బాడీ రొటేషన్స్ చేద్దాం. వెనక్కి వెళ్ళి ముందుకి గాలి వదులుతూ ముందుకు వెళ్ళండి. గాలి పీలుస్తూ కుడివైపుకి బాడీని రొటేట్ చేయండి. రైట్ టు లెఫ్ట్. సెంటర్కి వచ్చి మళ్ళీ కుడివైపుకి నెమ్మదిగా వెనక్కి వెళ్ళి ఎడమ వైపుకి రండి. మళ్ళీ కుడివైపుకి వెళ్ళి ఎడమ వైపుకి రండి. 3 రౌండ్లు రైట్ టు లెఫ్ట్. సెంటర్కి వచ్చి ఆగండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ ఎడమ వైపుకి వెళ్ళండి. గాలి వదులుతూ కుడివైపుకి సెంటర్, దెన్ లెఫ్ట్ సైడ్. నవ్వుతూ చక్కటి చిరు నవ్వుతో 3వ రౌండ్. నెమ్మదిగా కుడివైపు నుంచి మధ్యలోకి వచ్చి ఆగండి. డ్రాప్ యువర్ షోల్డర్స్ డౌన్. షోల్డర్స్ని కిందకి వదిలేయండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ తలను పైకి లేపండి. భుజాల్ని ఛాతిని పైకి లేపండి. వెనక్కి వెళ్ళండి. గాలి వదులుతూ సెంటర్. విశ్రమించండి. ఇప్పుడు కుడి చేతిని మీ శరీర వెనక భాగంలో పెట్టుకోండి. ఎడం చేతిని కుడి మోకాలుపై కుడివైపు తిరగండి. అండ్ లెఫ్ట్ సైడ్, రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్, కుడివైపు ఎడంవైపు. లెట్స్ స్పీడ్ అప్. 1 2 1 2 1 2 అండ్ రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా మీ ఎడమ చేతిని శరీరం పక్కన పెట్టండి. ఎల్బోని, ఎడమ చేతిని కుడి చేతిని పైకి చూడండి. కుడి చేతిని స్ట్రెచ్ చేయండి.
పైకి లేచి కుడి వైపుకు వెళ్ళండి. అదే పద్ధతిలో చేయాలి. అండ్ ఎడం వైపు ఎడమ వైపు తుంటి భాగం నుంచి రిబ్బన్స్ మీదను షోల్డర్స్ మీదను మీ చేతుల వరకు స్ట్రెచ్ అవుతాయి. రిలాక్స్. సెంటర్. లెట్స్ మేక్ ఏ పొజిషన్ ఫర్ క్యాట్ స్ట్రెచ్. అరచేతులు భుజాల కింద, మోకాళ్ళు హిప్స్ కింద వచ్చేటట్టు కరెక్ట్గా పెట్టుకోండి. గాలి పీలుస్తూ తలని పైకి లేపి నాభిని కింది వైపుకు అండ్ గాలి పీలుస్తూ గడ్డాన్ని ఛాతీ దగ్గరకు స్క్వీజ్ ది అబ్డామినల్ రీజియన్, అబ్డామినల్ మజిల్స్. బ్రీద్ ఇన్, హెడ్ అప్. Breathe out, chin to the chest, arch your upper back, squeeze the navel. Breathe in, up. Breathe out, down. Gently come up into paiki randi. నెమ్మదిగా చేతుల వైపు నడవండి. నెమ్మదిగా శరీరాన్ని పైకి లేపండి. ఇప్పుడు చేతులు పైకి లేపండి. జాగింగ్, లిటిల్ బిట్ ఆఫ్ జాగింగ్. చక్కటి చిరునవ్వుతూ రిలాక్స్. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ప్రోటోకాల్లోకి వెళ్తున్నాం. ముందుగా తాడాసనంలో నించుందాం. 2 పాదాలు ఒకదానికొకటి సమాంతరంగా 2-3 అంగుళాల దూరంలో. ఇది తాడాసన్. కొంచెం వెడల్పు చేసుకోండి పాదాల మధ్య దూరం. 2 చేతులు తుంటి భాగం మీద పెట్టుకోండి. గాలి పీల్చండి, నెమ్మదిగా వదలండి. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. ఇప్పుడు గాలి పీలుస్తూ తలని కిందకి దించండి. మళ్ళీ గాలి ఇలా పీలుస్తూ తలని వెనక్కి, గాలి వదులుతూ కిందకి, గాలి పీలుస్తూ పైకి వెనక్కి. జెంటిల్ నెక్ రొటేషన్స్ కిందకి, ఆఖరిసారి పైకి అండ్ నెమ్మదిగా సెంటర్. ఇప్పుడు కుడి చెవిని కుడి భుజం మీదకి డ్రాప్ చేయండి. గాలి పీలుస్తూ ఎడమ చెవిని ఎడమ భుజం వైపు, కుడివైపు, ఎడమ వైపు. చిరునవ్వుని వదలకండి. మళ్ళీ కుడి భుజం మీదకి, ఎడమ భుజం మీదకి ఎడమ చెవి. 3 సార్లు చేయండి. దెన్ స్ట్రైట్, హెడ్ స్ట్రైట్. గడ్డాన్ని కుడి భుజం వైపుకి తీసుకెళ్ళండి. నెమ్మదిగా గాలి వదులుతూ ఎడమ భుజం వైపు, కుడి భుజం వైపు, నెమ్మదిగా ఎడమ భుజం వైపు. గాలి పీల్చి మళ్ళీ గాలి వదులుతూ కుడి భుజం వైపు. లెఫ్ట్ షోల్డర్, రైట్ షోల్డర్, సెంటర్ అండ్ రిలాక్స్. నెక్స్ట్ గడ్డాన్ని కిందకి తీసుకురండి గాలి వదులుతూ. రొటేట్ యువర్ హెడ్, రొటేట్ యువర్ నెక్ అరౌండ్ యువర్ షోల్డర్స్, రైట్ టు లెఫ్ట్. నెమ్మదిగా రైట్ టు లెఫ్ట్. 3 రౌండ్స్ రైట్ టు లెఫ్ట్. నౌ లెఫ్ట్ టు రైట్.
First round going on. Second round. Third round. Center. Breathe in, head up with a smile. Then bring the legs closer. పాదాలు దగ్గరికి తెచ్చుకోండి. 2-3 అంగుళాలు వెడల్పులో ఒక్క పాదం, రెండు ఒకదానికి ఒకటి సమాంతరంగా ఉండాలి. చేతులు శరీరం పక్కన, మళ్ళీ తాడాసనంలో. నౌ బ్రీద్ ఇన్, హ్యాండ్స్ అప్, palms up. Place your palms on the shoulders. Elbows ని కలపండి. చెవి దగ్గర తీసుకెళ్ళండి బైసెప్స్ని. అండ్ బైసెప్స్ని వెనక నుంచి గాలి వదులుతూ కిందకి తీసుకొచ్చి రిబ్ గేజ్ దగ్గరికి తీసుకురండి. దెన్ అగైన్ టచింగ్ ద ఎల్బోస్, బైసెప్స్ టచింగ్ ద ఇయర్స్, దెన్ ద రిబ్ గేజ్. దెన్ బ్రీద్ ఇన్ అప్, గాలి పీలుస్తూ పైకి, గాలి వదులుతూ కిందకి. అండ్ రిలాక్స్. దెన్ వెనక వైపు నుంచి విపరీత దిశలో, ఇన్ ద రివర్స్ డైరెక్షన్, బ్రీద్ ఇన్, గో బ్యాక్, అండ్ biceps touching the ears, then elbows joining, then biceps touching the rib cage. 1 round, 2 up. Do not leave your smile. 3 up. Last one more time, up and down and relax. Now once again, తాడాసనలోకి రండి. తాడాసనం నుంచి 2 చేతులు పైకి, అరచేతులు బయట వైపు చూస్తూ ఉండాలి. పామ్స్ ఫేసింగ్ అవుట్వర్డ్, స్ట్రెచ్ అప్. ఎక్సేల్, స్లోలీ lower your arms. Once again, breathe in, up, palms facing outward and down. Again up, 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 up and down, 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 down. Relaxingly, you must bring the hands down. Okay? Then comes నెమ్మదిగా మళ్ళీ చేతులు 2 ఇలా పైకి పెట్టండి. ఇంటర్లాక్ చేయండి. 2 చేతులు పైకి పెట్టండి. స్టాండింగ్ అప్వర్డ్ స్ట్రెచ్, పైకి మడమలు పైకి లేపండి. లిఫ్ట్ ద హీల్స్ అప్, స్ట్రెచ్ 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 అండ్ డౌన్. వన్స్ అగైన్ గాలి తీసుకుని పైకి, అప్ 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 అండ్ డౌన్. లాస్ట్ వన్ టైం. బ్రీద్ ఇన్, అప్ 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 up, 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 and down. Release the hands very slowly, very slowly, slowly. Move along with the breath. Take a deep breath in, breathe out. One more long breath in and out. Now, having done the upward stretch, what we will do? We will do back bending first, and from here stretch forward, go down, hands down on your legs, Hasta Padasana. Again come up, bend back, you are bending back from your upper chest region. Again, bend forward, slide your hands on the legs. Once again, come up slowly, drag your hands on the legs. Bend back with a smile and come to the center.
ఇప్పుడు మనం ఇంతవరకు ఫార్వర్డ్ బెండింగ్ చేసాం, బ్యాక్వర్డ్ బెండింగ్ చేసాం, పైకి స్ట్రెచింగ్ అయింది, నెక్ రొటేషన్స్ అయింది. ఇప్పుడు సైడ్ ట్విస్ట్ చేద్దాం. రెండు చేతులు ఒకదానికొకటి సమాంతరంగా పెట్టుకోండి. ఎడమ చెయ్యి కుడి భుజం మీద, నెమ్మదిగా కుడివైపు తిరగండి. కుడి చేయి వేళ్లను చూడండి. కటి చక్రాసన్. 3-4 శ్వాసలు తీసుకోండి ప్రశాంతంగా. నెమ్మదిగా గాలి వదులుతూ వదులుతూ సెంటర్. రెండు చేతులు తిన్నగా, కుడి చేయి ఎడమ భుజం మీద, గాలి వదులుతూ ఎడమ వైపు. ఎడమ చేతి వేళ్ళను చూడండి. గాలి వదులుతూ నెమ్మదిగా సెంటర్కి రండి. ఇంకొకసారి కుడివైపుకి చేద్దాం. కుడివైపు తిరగండి. నెమ్మదిగా ఎడమ వైపుకి తిరగండి. సెంటర్. కుడి చెయ్యి ఎడమ భుజం మీద, ఎడమ వైపు తిరగండి. నెమ్మదిగా కుడివైపు తిరగండి. హ్యాండ్ స్ట్రైట్, హ్యాండ్ రిలాక్స్. జస్ట్ షోల్డర్స్ని లూజన్ చేసుకోండి. లూజనింగ్ ఆఫ్ ద షోల్డర్స్. నౌ సైడ్ బెండింగ్ అయింది. నౌ ఇప్పుడు ఏంటంటే మనం ఒక ప్రత్యేకమైన ఆసనం చేద్దాము. చాలా బాగుంటుంది. మీ ఐసైట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. షీఈ్ అపరాజిత. నౌ యూ కెన్ ఫోకస్ హెర్. She does Vrikshasana, tree pose. Take the position for tree pose. రెండు చేతులు శరీరం పక్కన పెట్టి గాలి పీలుస్తూ పైకి చక్కటి చిరు నవ్వుతూ స్ట్రెచ్ అప్. సెంటర్ సెంటర్. మీ ఐస్ కాన్సన్ట్రేట్ని ఎదురుగుండా ఏదో ఒక వస్తువుపై ఉంచండి. గేజ్ యువర్ ఫోకస్ ఎట్ వన్ పర్టికులర్ పాయింట్. నెమ్మదిగా రెండు చేతులు కిందకి దించండి. కుడి కాల్ని కిందకి దించండి. రిలాక్స్. టేక్ ఎ డీప్ బ్రెత్ ఇన్, బ్రీద్ అవుట్. వన్ మోర్ బ్రెత్ ఇన్, రిలాక్స్. నౌ అటెన్షన్ ఆన్ ద లెఫ్ట్ లెగ్. ప్లేస్ యువర్ లెఫ్ట్ ఫుట్ ఆన్ యువర్ లెఫ్ట్ థై, heel touching the perineum. Hands beside your body. Breathe in up your hands. Join your palms, hands, namaste. Stretch up. Vrikshasana, tree pose. Tree pose. And gently bring the arms down, 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 down. Relax. Now lower the leg. Very good. Now సింగల్లీ చేస్తే ఇలా చేయాలి. చాలామంది ఒంటికాళ్ళపై నిలబడలేరు. అందుకోసం అని చెప్పి నౌ వీ విల్ ఇంట్రడ్యూస్ ద పార్ట్నర్. ఓకే. నౌ ఇద్దరు అమ్మాయిలు కలిపి ఈ ఆసనం చేస్తారు. ప్లీజ్ కమ్ హియర్. కమ్ హియర్. టేక్ టోటలీ షోల్డర్ విడ్త్. ఓకే. నౌ దిస్ గర్ల్ టేక్స్ హర్ రైట్ లెగ్. దట్ గర్ల్ టేక్స్ హర్ లెఫ్ట్ లెగ్. Stretch, maintain the distance. Yeah. Now lift the hands up with a smile. Do not leave the smile. And biceps touching the ears. Stretch, palms straight. And relax. This is how we should do with a partner, tree pose. Now reverse. Change. నెమ్మదిగా గాలి పీలుస్తూ రెండు చేతులు పైకి లేపండి. ఇద్దరును. బైసెప్స్ టచింగ్ ద ఇయర్స్. స్ట్రెచ్ అప్ అండ్ జెంట్లీ లోవర్ యువర్ ఆర్మ్స్. కాల్ని కిందకి దింపండి. వెల్ డన్. వెరీ గుడ్. టేక్ యువర్ ప్లేసెస్. సో దిస్ ఈస్ హౌ వన్ షుడ్ డూ ద ట్రీ పోజ్ విత్ ఎ పార్ట్నర్. సైడ్ బెండింగ్ త్రికోణాసనం చేద్దాం. కాళ్ళు వెడల్పుగా చేసుకోండి. 2.5-3 feet డిస్టెన్స్. రైట్ ఫుట్ 90 degrees మీ వైపు.
లెఫ్ట్ ఫుట్ మీ వైపు 15 డిగ్రీల లోపలికి, ఛాతిని తిన్నగా పెట్టుకోండి. కుడి చేయిని కుడి కాలిపై పెట్టి నెమ్మదిగా ఇలా స్లైడ్ అవ్వండి, ఎంతవరకు వీలవుతే అంతవరకు. దాన్ని ఎడమ చేతిని పైకి లేపండి. లుక్ ఎట్ యువర్ లెఫ్ట్ పామ్, త్రికోణాసన్. ఈ ఆసనం నుంచి ఎలా బయటికి రావాలంటే కిందకి చూడండి, కుడి పాదాన్ని నెమ్మదిగా ఎడమ చేతిని కిందకి దించండి అండ్ కమ్ అప్. దీన్ని మనం ఎడమ వైపు చేద్దాం. అగైన్ లెఫ్ట్ ఫుట్, ఎడమ పాదం మీ వైపు 90 డిగ్రీలు, కుడి పాదం లోపలికి 10 నుంచి 15 డిగ్రీల లోపలికి. ఎడమ పాదము కుడి పాదం మధ్యలో ఉండాలి, ఛాతీ తిన్నగా ఉండాలి. చేతులు 2 సాచి పెట్టండి. స్ట్రెచ్ యువర్ బోత్ హ్యాండ్స్ అండ్ నౌ లెఫ్ట్ హ్యాండ్ ఈజ్ స్లైడింగ్ డౌన్ ఆన్ యువర్ లెఫ్ట్ లెగ్. లిఫ్ట్ ది రైట్ హ్యాండ్. లుక్ ఎట్ యువర్ రైట్ పామ్. ఈ స్థితి నుంచి ఎలా బయటికి రావాలి? ఎడమ పాదం చూడండి, కుడి చేతిని కిందకి దించండి, గాలి పీలుస్తూ పైకి రండి. దిస్ ఈజ్ కాల్డ్ త్రికోణాసన్. చాలాసేపు నించున్నాము, సో ఇక కాసేపు కూర్చుందాం. ఈ కూర్చునేది మామూలుగా కూర్చోకూడదు, ఆసనం ద్వారా కూర్చోవాలి. ఓకే, చేతులు 2 స్ట్రైట్గా పెట్టుకోండి, పాదాలు ఒక 6 అంగుళాల వెడల్పు. సో భూమికి సమాంతరంగా అరచేతులు, ఈ హిప్స్ని వెనక్కి. ఇమాజిన్ దేర్ ఈజ్ ఎ చైర్ అండ్ సిట్ ఆన్ ద చైర్. టేక్ యువర్ హిప్స్ లిటిల్ బ్యాక్. Look in front of you, straight. Stretch your hands. నెమ్మదిగా కిందకి రండి. మలాసనంలో కూర్చోండి. దెన్ జెంట్లీ సిట్ డౌన్. ఇప్పుడు దీన్ని దండాసన్ అంటారు. సిట్టింగ్ ఆసనాస్ ఏదైనా సరే దండాసనం నుంచి మొదలు పెట్టాలి. బ్యాక్ స్ట్రైట్. నించుని చేసే ఆసనాలన్నీ తాడాసనంతో మొదలు పెట్టాలి. అది మనం చేసాం ఇప్పటివరకు. ఈ దండాసనంలో కూర్చున్నాక ఇప్పుడు నెమ్మదిగా 2 పాదాలు దగ్గరికి తెచ్చుకోండి, ఫ్లాప్ చేయండి. బద్కోణాసన్. అండ్ రిలాక్స్. ఇక్కడి నుంచి అమ్మాయిలు ఇద్దరిని చూడండి, వజ్రాసనంలో కూర్చోవాలి ఇద్దరు. ఎస్, వజ్రాసనంలో కూర్చున్నాక ఇద్దరు మోకాళ్ళపైకి రండి. ఓకే, వెనక్కి ఉష్ట్రాసనంలోకి రండి. హాఫ్ క్యామెల్ పోజ్, ఉష్ట్రాసనం. నెమ్మదిగా మళ్ళీ వజ్రాసనంలో కూర్చోండి. ఎవరైతే ఫ్లెక్సిబుల్గా ఉంటారో పూర్తి స్థాయిలో ఫుల్ ఉష్ట్రాసనం, క్యామెల్ పోజ్ చేయొచ్చు. దానికోసం మోకాళ్ళపై కూర్చుని ఎడమ చేతిని ఎడమ మోకాలపై పెట్టుకోండి, ఎడమ మడమపై, కుడి చేతిని కుడి మడమపై. అండ్ థైస్ని, పెల్విస్ని, అబ్డామిన్ని ముందుకి పొడుస్తూ ఉండాలి. పుష్ యువర్ పెల్విస్ అండ్ థైస్ ఫార్వర్డ్. డ్రాప్ యువర్ హెడ్ బ్యాక్. చిరునవ్వుని ఇక్కడ కూడా వదలకూడదు. శ్వాసను తీసుకుంటూ ఉండండి. ఈ స్థితి నుంచి బయటికి ఎలా రావాలి? కుడి చేతిని పైకి తీసుకురండి, ఎడం చేతిని పైకి తీసుకురండి. నెమ్మదిగా వజ్రాసనంలో వెళ్ళిపోయి శిశువాసనానికి వెళ్ళండి. నెమ్మదిగా పైకి కూర్చోండి. ఇప్పుడు అమ్మాయిలు ఇద్దరు 2 మోకాళ్ళు వెడల్పు చేసుకోండి, పూర్తి స్థాయిలో వెడల్పు చేసుకోండి. చేసుకున్నాక ముందుకి సాగండి. శశాంకాసన్. వెరీ గుడ్. మనసును శరీరాన్ని విశ్రమింపచేస్తూ ఉండండి. ఈ స్థితిలో నెమ్మదిగా చేతులు వెనక్కి తెచ్చుకుని
రెండు చేతులు మీ వెనకాల పెట్టుకోండి. కుడి చేయి లెఫ్ట్ షోల్డర్ బ్లేడ్ మీద, ఎడమ చేయి రైట్ షోల్డర్ బ్లేడ్ మీద. ఈ విధంగా ఉత్తాన మండూకాసన్. ఎలా బయటికి రావాలి? తల పైకెత్తి ఛాతీని ముందుకి తీసుకొస్తూ గాలి పీలుస్తూ నెమ్మదిగా రిలాక్స్. ఇప్పుడు నెమ్మదిగా రెండు మోకాళ్ళు దగ్గరికి తెచ్చుకోండి. వజ్రాసనం నుంచి బయటికి రండి. ఈ విధంగా చేసిన తర్వాత నెమ్మదిగా కడుపు మీద పడుకుందాం. మకరాసనంలో రెండు కాళ్ళు వెడల్పు చేయండి. ఫీట్ పాయింటింగ్ అవుట్వర్డ్. కొద్దిసేపు ఇలా మకరాసనంలో ఉండి విశ్రమించిన పిదప నెమ్మదిగా మకరాసనం నుంచి బయటికి రండి. చేతులు శరీరం పక్కన పెట్టుకోండి. నెమ్మదిగా రెండు చేతులు శరీరం కింద పెట్టుకోండి. పాదాలు దగ్గరికి తెచ్చుకుని రెండు పాదాలు పైకి లేపండి. రెండు కాళ్ళు పైకి లేపండి. శలభాసన్. గడ్డం నేలపై. స్ట్రెచ్ యువర్ టోస్ అవుట్. గాలి పీలుస్తూ ఉండండి ప్రశాంతంగా. ఈ స్థితిలో విశ్రమిస్తూ ఉండండి. అండ్ ఎక్సేల్ డౌన్. నెమ్మదిగా చేతులు శరీరం కింద నుంచి తీసుకొచ్చి భుజాలు పక్కన పెట్టుకోండి. నెమ్మదిగా చేతులు అలా యోగా మ్యాట్ మీద కింద ఉంచి ఛాతీని పైకి లేపండి. సరళ భుజంగాసన్. చేతులు నేల మీదే ఉండాలి. యాజ్ యూ లెంగ్థెన్ యువర్ స్పైన్, గో డౌన్. ఇప్పుడు నెమ్మదిగా గాలి పీలుస్తూ ఎల్బోస్ని చేతుల్ని పైకి లేపండి. నాభి వరకు శరీరాన్ని పైకి లేపండి. తలను పైకి లేపుతూ నెక్ని స్ట్రెచ్ చేయండి. భుజంగాసన్. నెమ్మదిగా ముందుకు సాగుతూ కిందకి రండి. దీర్ఘమైన శ్వాస తీసుకోండి, వదలండి. మరొక శ్వాస తీసుకోండి, వదలండి. ఇప్పుడు కుడి భుజం మీదుగా మీ కుడివైపుకు తిరగండి. రోల్ ఆన్ టు యువర్ బ్యాక్ ఫ్రమ్ యువర్ రైట్ షోల్డర్. ఇప్పుడు రెండు కాళ్ళు పాదాలు దగ్గరికి తెచ్చుకోండి. శరీరం పక్కనే చేతులు. రెండు కాళ్ళు 45 degrees పైకి లేపండి. ఉత్తాన పాదాసన్. రిలాక్స్ యువర్ బాడీ, రిలాక్స్ యువర్ మైండ్. ఒక 5-6 శ్వాసలు తీసుకున్నాక ఈ స్థితిలో నెమ్మదిగా కాళ్ళు కిందకి దించండి గాలి వదులుతూ. Deep breath in and breathe out. One more long deep breath and exhale very relaxingly and gently. Now breathe in up your both legs 90 degrees. Ardha Halasan. Toes pointing away from the body. వేళ్ళని మన వైపు లాగండి. Point the heels towards the sky. Stretch the toes away from the body. Again pull the toes towards you, away, towards you. Keep moving up, down. 1, 2, 1, 2, 1, 2, straight. Keep breathing. Ardha Halasan. And gently bring the legs down. Relax with a long deep breath
Now fold your legs. Fold your legs. మీ చేతులు అరికాళ్లకు తగులుతున్నాయో లేవో చెక్ చేసుకోండి. నెమ్మదిగా శరీరాన్ని పైకి లేపండి. అప్, డౌన్, అగైన్ అప్, డౌన్, up, down. Last time, up, lift the thighs up, pelvis up, hips up, interlock the hands. Setu Bandhasan, bridge pose. Push the middle spine up, chest up. Hold the posture, relax there and gently ground your upper back, middle back, low back, hips and relax. Then last asana, fold your legs, hug your knees. If you can bring the nose to the knee, ముక్కుని మోకాళ్ళను తగిలించే ప్రయత్నం చేయండి. Swing your body with a smile. Keep the smile always and relax. Stretch your legs. Widen your legs, widen your hands. Lie down in Shavasana for some time. Relax your body, relax your mind. మనసును శరీరాన్ని విశ్రమింపచేస్తూ ఉండండి. దీర్ఘమైన శ్వాసలు తీసుకుంటూ ఉండండి. శ్వాస వదిలిన ప్రతిసారి మీ మనసు విశ్రమిస్తోంది. Imagine your body is losing its weight. Relax your legs, relax your knees, relax your thighs, hips. రెండు కాళ్ళను విశ్రమింపచేయండి. దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. Relax your abdominal region, navel region. Relax your rib cage, your chest, shoulders and both arms. Relax your face and head. శరీరాన్ని మొత్తంగా విశ్రమింపచేస్తూ ఉండండి. హెడ్ టు టో. దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. మరొక శ్వాస తీసుకోండి, పూర్తిగా విశ్రమించండి. నెమ్మదిగా మీ కుడివైపు తిరగండి. కళ్ళు మూసుకుని ఉంచుకొని నెమ్మదిగా లేచి కూర్చోండి. అరచేతులు మహాముద్రలో ఆకాశం వైపు. ఇంతవరకు మనం ఆసనాలు చేశాము. ఇప్పుడు కొన్ని ప్రాణాయామ్స్ చేద్దాము. ప్రాణాయామ్స్ చేసేటప్పుడు మన చేతులు, దీన్ని మహాముద్ర అంటారు, మహాముద్రలో పెట్టుకోవచ్చు. దీన్ని చిన్ముద్ర లేదా జ్ఞానముద్ర అని అంటారు. ఏదైనా పర్వాలేదు, ఈ రెండు పేర్లు ఒకటే, కానీ దాని పొజిషన్ ఇదే.
సో మహాముద్రలో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ప్రధానంగా మనం మొదటగా కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. సాధారణంగా అందరికీ తెలుస్తున్నదే, కానీ ఏంటంటే కపాలభాతి ప్రాణాయామంలో ఏం చేయాలంటే ముఖ్యంగా గాలి తీసుకోవడం ఆటోమేటిక్గా తీసుకుంటాం, కానీ వదలడం అనేది యాక్టివ్గా ఫోర్సిబుల్లీ బయటికి వదలాలి. అలా వదిలినప్పుడు ఈ అబ్డామినల్ రీజన్, నేవల్ రీజన్ మొత్తం దాన్ని లోపలికంటూ లాగాలి. ఎలాగంటే స్క్వీజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక కౌంట్ ద్వారా చెప్తాను. బ్రీత్ ఇన్, అవుట్, ఇన్, అవుట్. స్మైల్. ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, squeeze, in, squeeze, in, and relax. ఇది చాలా పవర్ఫుల్ ప్రాణాయామం. ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్నీ మసాజ్ అవుతాయి. అండ్ మనిషిలో మన ఫేస్ ఏదైతే ఉంటుందో అది చాలా వైబ్రెంట్గా తయారవుతుంది. అండ్ ఫ్రాంటల్ సైనసెస్ ఉంటాయి కదా, దాన్ని కూడా ఇది క్లీన్ చేస్తుంది అన్నమాట. ఎనీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్కి ఈ కపాలభాతి వాటి ట్రీట్మెంట్కి ఇది వాడతారు. ఇది చేయడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాణాయామం కపాలభాతి చేసిన తర్వాత నాడీ శోధన ప్రాణాయామం కానీ అనులోమ విలోమ కానీ చేయాలి. ఎందుకంటే అది కపాలభాతి వల్ల జనరేట్ అయిన హీట్ని ఆ రెండు ప్రాణాయామ్స్ తగ్గిస్తాయి. రెండు ఒకటే కానీ చేసే పద్ధతి వేరు, కొంచెం వేరియేషన్. సో రెండిట్లో ఈజీగా ఉన్నది ఏంటంటే అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ అరచేతిని ఈ రెండు వేళ్ళు, ఈ చూపుడు వేలు మధ్య వేలుని మూయండి. దీనిని నాసాగ్ర ముద్ర అంటారు. ఎడం చేతిని మహాముద్ర లేదా చిన్ముద్రలో పెట్టుకోవచ్చు, లేదా జ్ఞానముద్రలో. ఈ తంబుని కుడి బొట్టను వేలిని ఎడమ నాసికపై పెట్టండి. కుడి నాసిక ద్వారా దీర్ఘమైన ప్రశాంతమైన శ్వాస తీసుకోండి. అతి నిశ్శబ్దంగా ఎడమ నాసికను మూసి కుడి నాసిక ద్వారా నెమ్మదిగా వదలండి. ఇప్పుడు కుడి నాసిక ద్వారా దీర్ఘమైన శ్వాస శబ్దం లేకుండా తీసుకోవాలి. ఇప్పుడు కుడి నాసికను మూసి ఎడమ నాసిక ద్వారా వదలాలి. ఇది మళ్ళీ రిపీట్ చేద్దాం. ఎడమ నాసిక ద్వారా తీసుకొని కుడి నాసిక ద్వారా వదులుదాం. కుడి నాసికను మూసి ఎడమ ద్వారా వదులుదాం. కంటిన్యూ. ఎడమ నాసిక ద్వారా గాలి తీసుకుని కుడి నాసిక ద్వారా వదలాలి. కుడి నాసిక ద్వారా గాలి తీసుకుని ఎడమ నాసిక ద్వారా వదలాలి. ఈ విధంగా ప్రతిరోజు ఒక 5 నిమిషాలు చేయగలిగితే చాలా మంచిది. విశ్రమించండి. మానసిక ప్రశాంతతకు, మనసులో ఉన్న అనేకమైన టెన్షన్స్ని, ఆతృతను, ఆందోళనను తగ్గించడానికి ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చేసేది ఏంటంటే శీతలి ప్రాణాయామం. శీతలి ప్రాణాయామం అంటే మనకి సమ్మర్లో దాహం వేస్తూ ఉంటుంది. ఈ ప్రాణాయామం చేస్తే మనకి దాహార్తి తగ్గుతుంది. సో ఈ నాలికని బయట పెట్టాలి. యూ షేప్లో ఒక పైప్ని కట్ చేస్తే ఎలాగ వస్తుంది ఆ విధంగా యూ షేప్లో బయటికి పెట్టి నాలిక ద్వారా శ్వాస తీసుకోవాలి. నాలికని లోపలికి తీసుకొని పెదాలు మూసి నాసిక ద్వారా బయటికి వదలాలి. మళ్ళీ నాలికని బయట పెట్టండి. గాలి తీసుకోండి నాలిక ద్వారా.
నాలికని లోపలికి తీసుకోండి, ముక్కు ద్వారా బయటికి వదలండి. మరొక 2 సార్లు చేద్దాం. నాలికని బయట పెట్టండి, యూ షేప్లో గాలి తీసుకోండి, నాలికని లోపలికి తీసుకుని పెదాలు మూసి నాసిక ద్వారా గాలి వదలండి. ఇంకొకసారి నాలికను బయట పెట్టి నాలిక ద్వారా శ్వాస తీసుకోండి, పెదాలను మూసి నాసిక ద్వారా శ్వాస వదలండి. కళ్ళు మూసుకొని కొద్దిసేపు విశ్రమించండి. మనసుకు శరీరానికి మంచి సూతింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఈ ప్రాణాయామం. 4వ ఆఖరి ప్రాణాయామం భ్రామరీ ప్రాణాయామం. చిటికిన వేలు కింది పెదం కింద పెట్టుకోండి, రింగ్ ఫింగర్ పై పెదం పైన, మిడిల్ ఫింగర్ నాసిక పైన, ఇండెక్స్ ఫింగర్ కంటి పైన, చెవులపై బొటన్ వేలు పెట్టి బొటన్ వేలుని గట్టిగా మూసి చెవులు బొటన్ వేలుతో 2 చెవులు మూసి దీర్ఘమైన శ్వాస తీసుకొని ఒక హనీ బీ లాగా, బ్లాక్ బీ లాగా గట్టిగా మనం శబ్దం చేయాలి. 4 సార్లు కనీసం దీర్ఘమైన శ్వాస తీసుకొని మరొకసారి దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా విశ్రమించండి. ఈ ప్రాణాయామం మనల్ని ప్రశాంతత, మానసిక ప్రశాంతతలోకి తీసుకెళ్తుంది. ధ్యానం వైపు మళ్ళిస్తుంది మనసుని. అలాగే కొద్దిసేపు కళ్ళు మూసి ఉంచండి, దీర్ఘమైన శ్వాస తీసుకుని వదలండి. నమస్కార ముద్రలో 2 చేతులు పెట్టుకోండి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. నెమ్మదిగా కళ్ళు తెరవండి. మేము శ్రీ శ్రీ రవిశంకర్ గురుదేవుల వారిచే స్థాపింపబడిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ నుంచి మేము ఇక్కడికి వచ్చి హిందూ ధర్మం TV5 ప్రేక్షకుల కోసం వారి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ మా కృతజ్ఞతలు, ధన్యవాదాలు.